అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్కారం అండి. సో లావణ్య త్రిపాఠి అండ్ రేణు దేశాయ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఈ కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి అసలు ఏం జరుగుతోంది? ఇది వెళ్తుంది కాదమ్మా, ప్రతిరోజు ఎవరో ఒకరికి ఇట్లా ఈ కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ పెట్టడము, లేకపోతే బ్యాడ్ ప్రాపగండా ఇవన్నీ కూడా చేస్తుంది. ఇంతకుముందు అనసూయ కూడా కంప్లైంట్ ఇచ్చింది కదా. సో ఇక్కడ ఏంటంటే మన వాళ్ళకి విమర్శకి హద్దు మీరి బూతులు మాట్లాడడానికి ఒక లైన్ గీసుకోవడం అనేది రావట్లేదు. విమర్శించండి. మీ అభిప్రాయంతో నా అభిప్రాయం విభేదించవచ్చు. యూ కెన్ అగ్రీ టు డిసగ్రీ. అంతేగాని మీ అభిప్రాయం నా అభిప్రాయం ఒకటి కాదని చెప్పి నేను చంపేస్తా, నేను నరికేస్తా, నువ్వు డాష్ 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 నేను కేసులు పెట్టేస్తా, ఇది తప్పు. సో ఎవరైనా సరే సహేతుకరమైన విమర్శలు చేయండి, ఒక లిమిట్ వరకు ఉంటుంది. కానీ పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీను లేకపోతే ఇంకోటో మీ అమ్మ ఇట్లా, మీ నాన్న ఇట్లా, నువ్వు అట్లా, ఇట్లాంటివన్నీ కరెక్ట్ కాదు. కాకపోతే ఇవాళ రేపట్లో ఎవడలే మనల్ని పట్టుకుంటాడు అనుకునే కోణంలో అనానిమస్ అకౌంట్ నుంచి బోల్డ్ మంది మెసేజ్లు పెట్టేస్తున్నారు. ఇలా పెడుతున్న టైప్లో దీనికి పోలీసుల మీద సరే మొన్న రేణు దేశాయ్ గారు ఆవిడకి ఈ కుక్కల సమస్య, అప్పుడు సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ ఏదో వచ్చినప్పుడు కుక్కల నుంచి మనుషులను కాపాడండి, అవి ఎప్పుడు గరుస్తాయో తెలియదు, వాటిని అన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే చంపేయండి అన్నట్టుగా ఏదో తీర్పు వచ్చింది. సో దీన్ని ఆవిడ ఖండిస్తూ గట్టిగా తను ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది, అన్ని చేశారు. ఆవిడ మెచ్చుకున్న వాళ్ళు మెచ్చుకున్నారా, నొచ్చుకున్న వాళ్ళు విమర్శించారు. విమర్శించడం తప్పలేదు, కానీ పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయి తిట్టడం అనేది వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఆవిడకి ఏమొస్తుందండి వేరే కుక్కలను కాపాడితే? ఆవిడ ఒక మంచి అవుట్ ఆఫ్ ఎఫెక్షన్, అవి కూడా మనుషులే కదా, ప్రాణాలే కదా అనే కోణంలో ఆవిడ చేసింది. అండ్ అలాగే లావణ్య త్రిపాఠికి సంబంధించి కూడా ఇలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నప్పుడు వీళ్ళు వెళ్ళి సైబర్ క్రైమ్లో పిటిషన్ ఇస్తారు. నేను అనేది ఏంటంటే వీళ్ళందరినీ కూడా, ఈ బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళందరినీ కూడా మీరు అరెస్ట్ చేసుకుంటూ పోతే జైలు సరిపోతాయా? ఇండియాలో అంతమంది పెడతారు కామెంట్. సరే ఇంత ఒక 4 మీద 5 మంది మీద కేసులు పెట్టి వాళ్ళ మీద ఏదో చర్యలు తీసుకొని అవి మీడియాకి ఇవ్వడం ద్వారా మీరు అట్లీస్ట్ ఒక సందేశం జనాల్లో గట్టిగా పంపించినట్టు అవుతుంది. కానీ ఇది సొల్యూషన్ కాదు. ఇప్పుడు ఐబొమ్మ రవిని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి పెడితే నీకు మూవీ రూల్స్ ఆగిందా? రోజు వస్తూనే ఉన్నాయి కొత్త సినిమాలు రిలీజ్ అవ్వగానే. అది కాదు కదా సొల్యూషను. ఒకటి తీసుకొచ్చి లోపలేస్తావు, 2 తీసుకొచ్చి లోపలేస్తావు, దానివల్ల కామెంట్లు ఆగిపోతాయి అనుకుంటే మన వెర్రితనం అవుతుంది. మరి ఏం చేస్తే ఆ కామెంట్స్ అది పోయే ప్రశ్న, మంచి ప్రశ్న. ఏం చేస్తే ఆగుతాయంటే ప్రతి ఒక్కడు కూడా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆధార్ కార్డ్తో లింక్ అయితే మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అని పెట్టాలి. సూపర్. అప్పుడు ఈ పోలీసులకి ఐపీ అడ్రస్లు పట్టుకోవడాలు, ఎతకడాలు, వాడు ఎక్కడ ఉన్నాడు వాడు ఈజీ అయిపోతుంది. గట్టిగా మాట్లాడితే వాడు ఇంకేం చేయగలరు, పట్టుకోవడం కూడా అవసరం లేదు. వాడు ఆధార్ కార్డుకి సంబంధించిన పాన్ కార్డు ఏవో బ్లాక్ చేశారనుకో సర్వీసులు. ఇప్పుడు టీటీడీ దగ్గరికి వెళ్ళి అప్పుడు వాళ్ళు ఎవరో రీల్స్ చేశారు తిరుమలలో. చేస్తే ఏం చేశారు, దర్శనం బ్యాన్ చేస్తారు. వాళ్ళకి ఏం తీసుకెళ్ళి జైల్లో కూడా పెట్టగల. ఈ శిక్షలు చాలు, బేసిక్ శిక్షలు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని తీసుకెళ్ళి మాటకి మాట, తోటకి తోట అన్నట్టుగానే ఉండాలి. మన శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే మనసా వాచ కర్మణ, మనసుతో చేసిన పాపాలకి మనసుతోనూ, శరీరంతో చేసిన పాపాలకి శరీరంతోనూ, నోటితో చేసిన పాపాలకి నోటితోనూ శిక్షలు వేయాలనేది గరుడ పురాణం చెప్తున్నది. అలాగే వీళ్ళు చేసిన దానికి వాళ్ళకి నొప్పి తెలియాలి అండ్ ఇంకొకసారి చేయకుండా ఉండాలి అనేది మెయిన్ ఇంటెన్షన్ అవ్వాలి తప్ప నువ్వు అలా వేసుకుంటూ పోతే ఎన్ని కేసులను తీసుకుంటావు, ఎన్ని జైల్లో నింపుతావు. సో ఈ సింపుల్ మెకానిజం చేయలేకపోతావు. ఐబొమ్మ రవిని తీసుకొచ్చి అరెస్ట్ చేసేది ఎక్కడ ఆగింది? నువ్వు చేయాల్సింది ఏంటి, అక్కడ బ్లాక్ చేయాలి. ఐపీ లెవెల్లోనే అసలు ఇండియాకి ఇటువంటివి రాకుండా బ్లాక్, ఈ పోర్న్ సైట్లు కావచ్చు ఇంకేవన్నా సరే యాక్సెస్ లేకుండా బ్లాక్ చేయాలి. ఇప్పుడు అది చూశాడు కదండి జనాలు పట్టుకొచ్చి లోపలిస్తున్నారు, చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్నారు చెప్పి 20 మందిని తీసుకెళ్ళి లోపల. అసలు ఎందుకు అలౌ చేస్తున్నారు? ఫస్ట్ ఇదేమన్నా టెస్టా? ఇక్కడ ఇవన్నీ ఉంటాయి, ఈ చుట్టుపక్కల అన్నీ ఉంటాయి, మీరు కనుక వెళ్ళి టచ్ చేశారో మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల ఎందుకు పెట్టడం? ఎందుకు అడుసు తొక్కనేలా కాలు కలగలేను? మనకి మీరే బాగా ఖాళీగా ఉన్నాం ఏంటి మనం అంటే? అలాగే ఈ లావణ్య త్రిపాఠి ఏదైతే కేసు పెట్టిందో దాని మీద ఎవరన్నా అరెస్ట్ చేశారా ఇప్పటి వరకు? ఇంకా లేదు. 4 మీద పెట్టారట, వాళ్ళ ట్రేస్ చేస్తున్నారు. అరెస్టులు ఉంటాయని నేను అనుకోను, బట్ ఏదో వార్నింగ్స్ ఇచ్చి పంపించేస్తారు, అలాంటివి ఏమైనా ఉండొచ్చు. సో ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది ఎవరికి తెలుస్తుంది? ఇది ఏమన్నా పెద్ద హెడ్లైనా? ఇప్పుడు టీవీకే పార్టీలో పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడాడు ఇట్లాంటివి, ఇవి ఏమన్నా అనుకోండి పెద్ద పెద్ద న్యూస్లు అవుతాయి. జనాలందరికీ తెలిసే న్యూస్లు అవుతాయి అవి కాదు కదా. ఇవాళ అట్లీస్ట్ మీరు తీసుకొచ్చారు, గుడ్. బట్
ఈ పర్యవసానం ఏమైందనేది తెలియాలి కదా. సో దీనివల్ల ఇదిగో వీడికి ఇప్పుడు ఏమంటారు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్ చేశారు, వాళ్ళందరి మీద కేసు అయింది, పెద్దగా బ్లోప్ అయింది అది. దానివల్ల ఇవాడు ప్రమోషన్ చేయడం మానేశాడు, కానీ ఆడడం మానేశాడా? ఆడుకునేవాడు ఆడుకుంటూనే ఉన్నాడు. సో నువ్వు చేయాల్సింది ఏంటి? స్టార్టింగ్ స్టేజ్లోనే అక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడే ఆపాలి. అది ఆపడం మానేసి ఇవి పట్టుకుంటే ఏమొస్తుంది? తిమింగలాలను వదిలేసి పిల్ల చేపలను పట్టుకున్నట్టు ఉంటుంది. సో నువ్వు చేయాల్సిందల్లా ఆధార్కి లింక్ చేస్తేనే మేము ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అలౌ చేస్తాం, లేకపోతే మీరు అకౌంట్లు తీసుకోకండి, ఇండియాలో ఇది రూల్ అని చెప్పి తీసుకురండి. ఎందుకు ఈ అనానమస్ యుద్ధాలు? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.